హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను అనమాట. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా? గిరి ప్రదక్షిణకి వెళ్తున్నామండి. మాకు ఇక్కడ వైజాగ్లో సింహాచలం ఉంది కదా, అక్కడ వచ్చేసి గిరి ప్రదక్షిణ చేస్తారు. మేము ఆల్రెడీ చాలా లేట్ అయిపోయామన్నమాట. మా ఆయన డ్యూటీకి లేట్ అవ్వడం వల్ల, డ్యూటీ వర్క్స్ ఉండడం వల్ల లేట్ అయిపోయింది. అందుకనే లేట్గా స్టార్ట్ చేసాం. చూసారు కదా, ఇక్కడున్న జనం అంతా ఆల్మోస్ట్ చుట్టూ తిరిగి వచ్చి కంప్లీట్ చేసేస్తున్న వాళ్ళే. ఆల్రెడీ మార్నింగ్ నుంచే మొత్తం స్టార్ట్ అయిపోయింది ఈ దర్శనం అన్నది. మేమైతే ఇదిగోండి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా మా ఆయన నేను ఇద్దరం దేవుడికి దండం పెట్టుకుని కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇక్కడి నుంచి ఇంకా నడక స్టార్ట్ చేసామన్నమాట. అక్కడ నుంచి అడవివరం ఇవన్నీ దాటుకుని ఆరులోవ కాలనీ ఇవన్నీ దాటుకుని వెళ్ళాలన్నమాట. మొత్తం అయితే 32 కిలోమీటర్స్ కానీ బాబోయ్ 32 కిలోమీటర్స్ అంటే చాలా లాంగ్ డిస్టెన్స్ కదా. అలా తలుచుకుంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ జనాలతో అలా నడుచుకుని వెళ్ళిపోతూ ఉంటే అసలు ఏమీ తెలియలేదు. కాకపోతే కొంచెం కాళ్ళు అయితే పెయిన్స్ వచ్చాయి. కానీ మేమైతే ఎక్కువ చోట్ల ఎక్కడా కూర్చోలేదు. అలాగా మ్యాక్సిమం నడుస్తూనే ఉన్నాం అనమాట. ఎందుకంటే ఇంక కూర్చుంటే కాళ్ళు అయితే పట్టేస్తాయి. అందుకనేసి మేము ఇంకా చూసారు కదా ఆ విగ్రహం, ఇంక ఈ విగ్రహం వచ్చిందంటే ఆర్లో కాలనీ ఎండ్ అయిపోయింది అనమాట. ఇక్కడి నుంచి ఇంకా మేము కైలాసగిరి సైడ్ వెళ్ళిపోతున్నాం అనమాట. అటు సైడు వెళ్ళి ఇదిగోండి ఇది కైలాసగిరి సైడ్. ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ ప్రాసెస్లో అయితే పోలీస్ వాళ్ళు, తర్వాత ఎవరు జీవీఎంసీ వాళ్ళు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి చాలా ప్రెజర్ ఉంది. ఎందుకంటే జనాలు అసలు ఎవరి మాట వినరు తెలుసు కదా ఇలాంటి సిచ్యువేషన్స్లో. ఇంక ఇప్పుడైతే జనం చాలా తక్కువ ఉన్నారు. కానీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయారు కదా 4 o'clock అప్పుడైతే. మీకు వీడియోస్ నార్మల్గా వీడియోస్ వైరల్ అవుతూ వస్తున్నాయి కదా, అలా అనమాట. అంతంత జనం తిరిగారు. మేము లేట్గా స్టార్ట్ అవ్వడం వల్ల చూసారు కదా ఎలా ఉందో, ఖాళీగానే ఉంది. కాకపోతే ఇంకా చాలామంది అక్కడక్కడ రెస్ట్ తీసుకోవడం, పడుకోవడం ఇలా చేస్తున్నారనమాట. యాక్చువల్లీ మాకైతే 3 days నుంచి వర్షం కంటిన్యూస్గా పడుతుంది. కానీ ఈ ఒక్కరోజు మాత్రం అసలు వర్షం లేదు. మేము ఇదిగోండి ఇక్కడ కైలాసగిరి దగ్గరికి వచ్చేసరికి అయితే 3 అయిపోయింది. ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది మాకైతే. ఎందుకంటే చిన్నగా వర్షం పడడం స్టార్ట్ అయింది. వర్షం పడుతూ ఉంటే అసలు నడవడం కొంచెం కష్టం కదా. మేమైతే ప్రిపేర్డ్గానే వచ్చాం, గొడుగు అవన్నీ తీసుకుని వచ్చామన్నమాట. ఇంకా వర్షం పడుతున్నా కూడా ఇంకెక్కడ ఆకుండా అలా మెల్లిగా నడుస్తూ నైట్ 12:30 కదా స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి ఇగోండి ఇలా ఉన్నాయి చూసారా, ఇలా విగ్రహాలు టైప్లోనమాట. అడుగడుక్కి ఎక్కడ పడితే అక్కడ అలా పెట్టేసి ఫుడ్ డొనేషన్స్ అని ఇలా అని అలా అని ఫుడ్ ప్రొవైడ్ చేయటం, వాటర్స్ సప్లై చేయటం, ఇవన్నీ చాలామంది చాలా రకాలుగా అందరికీ ఒక పాలని టీ అని ఇస్తూనే ఉన్నారనమాట. అసలు ఎవరికి ఎక్కడ ఏది దొరకలేదు, అరే ఎలా అన్నీ కొనుక్కోవాలి అని అయితే ఏమీ లేదు. అలా ఎవరో ఒకరు ఏదో ఒకటి డిస్ట్రిబ్యూషన్ చేస్తూనే ఉన్నారు. అలా గిరి ప్రదక్షిణ అయితే అలాగా జరుగుతూ ఉంది. ఇంక చూసారు కదా వర్షం అయితే పడుతుంది. కైలాసపురం వచ్చాము ఇప్పుడు. ఎన్జిఓస్ కాలనీ కైలాసపురం ఉంటాయి కదా, అక్కడ వరకు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. చూసారు కదా మా వెనకతల. మేము ఇందాక నైట్ స్టార్ట్ అయినప్పుడు అయితే అసలు జనం చాలా తక్కువ ఉన్నారు. ఇంక ఇక్కడికి వచ్చేసరికి అయితే జనం ఫుల్గా ఉన్నారు. ఎందుకంటే మ్యాక్సిమం అసలు నైట్ వాళ్ళందరూ రెస్ట్ తీసుకుని స్టార్ట్ అయిపోయారు అనమాట. అందుకని చెప్పేసి వీళ్ళందరూ అయితే 6 o'clock 5 o'clock స్టార్ట్ అయిన వాళ్ళందరూ. కానీ మేము ఎక్కడ ఆకుండా నడవటం వల్ల ఏంటంటే వీళ్ళలో కలిసామన్నమాట. మొత్తానికైతే ఇదిగోండి సింహాచలం అయితే ఎంటర్ అయ్యాము. ఇంక ఇక్కడి నుంచి నాకు కూడా పెయిన్స్ చాలా ఎక్కువైపోయాయి. అసలు నడవడానికి చాలా కష్టంగా అనిపించింది. ఎంత నడుస్తున్నా ఇంకా రావట్లేదు అని చెప్పేసి మా ఆయన ఏమో ఇక్కడే రా అని చెప్పేసి తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఆయన అయితే వద్దామని అనుకోలేదు. ఇంకా చూసారు కదా లాస్ట్లో గోవిందా అని చెప్పేసారు. మొత్తానికైతే ఇక్కడికి ఇంకా గిరి ప్రదక్షిణ మొత్తం కంప్లీట్ చేసుకుని అదిగోండి లాస్ట్ మళ్ళీ ఫస్ట్ అయితే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసాం కదా, మళ్ళీ ఎండింగ్ కూడా కొబ్బరికాయ కొట్టేసి ఎండ్ చేసేసాం అనమాట. ఆయన అయితే వద్దామని అసలు అనుకోలేదు. కానీ నా కోసం వచ్చారనమాట. నేను వెళ్తాను అంటే నిన్ను ఒక్కదాన్ని ఎలా పంపిస్తాను, నేను వస్తానని చెప్పేసి నా కోసం వచ్చారు. ఇంకిద్దరం కొబ్బరికాయలు కొట్టేసి మా ఈ గిరి ప్రదక్షిణ అయితే చాలా బాగా అయిపోయిందండి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఫుల్గా రెస్ట్ తీసుకున్నాం అనమాట. మొత్తానికైతే గిరి ప్రదక్షిణ బాగా జరిగింది. ఓం నమో నారాయణ. సింహాద్రి అప్పన్న నిజంగా సూపర్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్